హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహావ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి కారపప్పలు ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని వచ్చేసేసి మేము కారపప్పలు అంటాము, కొంతమంది వచ్చేసేసి చెక్కలు అంటుంటారు. నేను వచ్చేసేసి కారపప్పలు అని అంటాను. వీటిని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇక్కడ మేము వచ్చేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ 2 kgs వరకు బియ్యపిండి తీసుకున్నామండి. బియ్యపిండి అంటే రేషన్ బియ్యం పిండి మాత్రం తీసుకోవాలండి. రేషన్ బియ్యంతో మాత్రమే చాలా బాగా వస్తాయి. నార్మల్గా మనం రైస్ వండుకునే బియ్యం తీసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతాయి కారపప్పలు. ఇక్కడ మేము 2 kgs పిండికి వచ్చేసేసి ఒక 1/2 kg వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. 1/2 kg వరకు పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కల్లుప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసేసి 2 kgs పిండిని జల్లెడ పట్టి తీసుకున్నాము. ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము వచ్చేసి కొంచెం మెత్తగా చేసుకున్నామండి. కొంచెం పలుకుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్. అలాగే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే పెసరపప్పు వచ్చేసేసి కడిగి వెమ్మటే యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పుని నానపెట్టకూడదు, కడిగేసేసి వెమ్మటే ఈ పిండిలో కలిపేసేసుకోవాలి. ఇదంతా పిండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాము. మనకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాడలతో సహా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మాకు పుదీనా అవైలబుల్గా ఉంది కాబట్టి పుదీనా మాత్రం యాడ్ చేసుకున్నాము. ఇది మొత్తం యాడ్ చేసిన తర్వాత పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. పిండి అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మేము పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాం. ఇక్కడ ఈ కారపప్పలు వచ్చేసేసి మా అమ్మ ప్రిపేర్ చేసిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిండి కలుపుకునేటప్పుడు ఏంటంటే వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ముందుగా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా పొడిగానే పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదండి. కొంచెం పొడిగానే పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ తక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత వాటర్ సరిపోతుందండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా కలిపెట్టుకోవాలి. మేము ఇక్కడ పిండి అంతా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాము. జీలకర్ర కొద్దిగా తగ్గిందని చెప్పేసి లైట్గా పైనుంచి వేసుకున్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా గట్టిగా ఉండాలండి. పిండి కొద్దిగా ఆరిపోతుందని చెప్పేసి కొద్దిగా మాత్రం తీసి పెట్టుకొని మిగిలింది ఒక గిన్నెలో ఉంచేసుకొని మూత పెట్టేశాము. ఇక్కడ మనం 2 kgs చేస్తున్నాం కాబట్టి అంత పిండి ఒకేసారి తీసుకుంటే ఆరిపోతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, 2 హ్యాండ్స్లలో ఉండపెట్టుకొని ఇలా రౌండ్ గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి ఉండల్ని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిండి మాత్రం మెత్తగా లేదండి, కొంచెం గట్టిగానే ఉంది. ఇలా గట్టిగా ఉంటే ఏంటంటే కారపప్పలు బాగా వస్తాయి. మెత్తగా ఉంటే ఏంటంటే కారపప్పలు ఎక్కువ గట్టిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ పూరి ప్లేస్ మీద ఒక కవర్ వేసేసుకొని ఆ కవర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఉండలు పూరి ప్లేస్లో పెట్టుకొని ఒక్కసారి ప్రెస్ చేసి సరిపోతుంది. ఇక్కడ మేము వచ్చేసేసి చిన్న సైజులో ప్రిపేర్ చేస్తున్నామండి కారపప్పలు. చిన్న సైజు అయితే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంతేకాకుండా జర్నీలలో ఏంటంటే చిన్న కారపప్పలు చేసుకోవడం వల్ల ఇరిగిపోకుండా ఉంటాయండి. పెద్ద సైజు కారపప్పలు ప్రిపేర్ చేస్తే ఏంటంటే మనం జర్నీ చేసేటప్పుడు ఇరిగిపోతాయి. ఇవి వచ్చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. సమ్మర్కి వెళ్ళున్నాము, అక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. మాకు ఇక్కడికి బెంగళూరు తీసుకురావాలంటే ఇరిగిపోతాయి అని చెప్పేసి కొంచెం చిన్న సైజులో ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ ఆల్ ఓవర్ మేము వచ్చేసేసి 2 kgs బియ్యపిండి తీసుకున్నాము. ఎప్పుడైనా సరే కారపప్పలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక 2-3 మెంబర్స్ ఉంటే చాలా ఈజీ అయిపోతుందండి ప్రాసెస్ అంతా. ఇక్కడ నెక్స్ట్ కారపప్పలు ఒత్తేసుకున్న తర్వాత ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నామండి. కట్టెల పొయ్యి మీద మనం ఆయిల్ ముందుగా హీట్ చేసేసుకొని, మరీ ఎక్కువ హీట్ కాకూడదండి, ఆయిల్ మాడిపోతాయి కారపప్పలు. కొంచెం లైట్గా ఈ హీట్ అయినప్పుడు మొత్తం ఒకేసారి వేసేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏవైనా సరే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈక్వల్గా వేగుతాయండి, మాడకుండా ఈక్వల్గా వేగుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ డీప్ ఫ్రై అయిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారపప్పల్ని మొత్తం ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఒక 2-3 మెంబర్స్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది చేసుకోవడము. ఇక్కడ మేము 2 kgs ప్రిపేర్ చేసాము. ఇట్లా పెద్ద గిన్నె నిండా వచ్చాయండి కారపప్పలు. ఎప్పుడైనా సరే కారపప్పలు జర్నీ చేయాలనుకుంటే మాత్రం కొంచెం చిన్న సైజులో చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా క్రిస్పీగా వచ్చేసాయో. ఇట్లా మనం చేతితో నలుపుతూనే ఈజీగా నలిగిపోతున్నాయి, గట్టిగా కూడా లేవు. ఈ విధంగా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కారపప్పల్ని. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి,
నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం అండి, కారపప్పల్ని ప్రిపేర్ చేసేటప్పుడు బియ్యం పిండి మాత్రం నార్మల్ బియ్యం మాత్రం యూజ్ చేయొద్దండి. రేషన్ బియ్యం మాత్రం యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి కారపప్పలు అనేవి.